రానున్న ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు డిమాండ్ చేశారు. వలస పక్షులను తీసుకువచ్చి పోటీ చేయిస్తే వారికి ఓటు వేయొద్దని నియోజకవర్గ ప్రజలను కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడుతూ స్థానిక నాయకులను పక్కన పెట్టి మేము పంపించిన వారికే ఓటు వేయాలని పార్టీలు చెబితే గోబ్యాక్ అని పంపించేస్తామని హెచ్చరించారు. స్థానిక నాయకులకు సీట్ ఇస్తామని ఎన్నికలు వచ్చే వరకు వాడుకొని ఇప్పుడు అమరావతిలో కూర్చుని వలస పక్షులకు టికెట్ ఇవ్వటం సమంజసం కాదని పేర్కొన్నారు. బయట వారిని బలవంతంగా రుద్దితే ఓట్ ఫర్ లోకల్, సీట్ ఫర్ లోకల్ నినాదంతో వారిని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. చుట్టపు చూపుగా వచ్చిన నాయకులు గెలిచిన తర్వాత అడ్రస్ లేకుండా వెళ్లిపోతున్నారని, అలాంటి నాయకులు తమకు వద్దని స్పష్టం చేశారు. రాజమండ్రి ఎంపీ సీటు కూడా స్థానిక నాయకులకే ఇవ్వాలని జేటీ రామారావు సూచించారు. వలస నాయకుల వల్ల ఇప్పటికే రాజమండ్రి చాలా నష్టపోయిందని, పరిశ్రమలు ఏర్పాటు కాలేదని, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు బాధపడుతున్నారని, కడియం నర్సరీలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేవని, దీనివల్ల నర్సరీ రైతులు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ప్రతినిధులు బండారు కోదండం, ఆర్ సత్యనారాయణ, డి మాధురి, ఎం సుబ్బలక్ష్మి, సుబ్బారావు, సురేష్, జీవి రమణ, టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ ఇట్లా నియోజకవర్గాలన్నీ కూడా స్థానికులకే రాజకీయ పార్టీలన్నీ కూడా సీట్లు ఇవ్వాలని, ప్రజలు ఓటర్లు కూడా స్థానికుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గణేష్ చౌక్ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు స్థానికేతరులకి ఒకవేళ అధిష్టానం టికెట్లు ఇస్తే కనుక వాళ్ళని గోబ్యాక్ అనే విధంగా తరిమి కొట్టే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. వలస పక్షుల వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి నోచుకోవడం లేదు కాబట్టి, స్థానికులకి సమస్యల మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఈ సమస్యలు ప్రస్తావించడానికి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని, విమానాల్లో వచ్చిపోయేవాళ్ళు, మేనేజ్మెంట్ కోటాలో వచ్చిపోయేవాళ్ళు, ఇంపోర్టెడ్గా వచ్చిపోయేవాళ్ళు, టెంట్ కనీసం కార్యాలయాలు లేకుండా, ఇల్లు లేకుండా టెంట్లలో వచ్చిపోయే వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కాబట్టి దయచేసి అట్లాంటి నాయకుల్ని, డూప్లికేట్ల నాయకుల్ని మాకు ప్రోత్సహించవద్దని, పక్క నియోజకవర్గంలో పనికిరాని చెత్త రాజమండ్రిలో బంగారం ఎలా అవుతుందో స్పష్టంగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా స్థానికులకి ఇస్తే మేమంతా గెలిపించి అసెంబ్లీకి, అమరావతికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో స్థానికేతర నాయకుల్ని ఓడించడానికి, తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు.